దేవుని నామంలో మీ అందరికీ శుభములు తెలియజేస్తున్నాను. ఈరోజు దేవుని వాక్యం చదువుకుందాము. ముందుగా ప్రార్థన చేసుకుందాము. మమ్మల్ని మిగిలిగా ప్రేమించిన నా పరలోకపు రాజా, నీ బంగారమైన పాదములకే మరొక్కసారి విరలేని వందనములు, స్తుతులు, స్తోత్రాలు చెల్లించుకుంటున్నాను. అయ్యా, ఈ దిన సకల ఆశీర్వాదాలతో మీరు మమ్మల్ని నింపినందుకు మీకు మరొక్కసారి వందనాలు చెల్లించుకుంటున్నాను. అయ్యా, మీ వాక్యం పలుకుచుండగా నాకు నోటికి మీరే బూరగా ఉండి మీరు తగిన సహాయాన్ని అనుగ్రహించమని ప్రార్థిస్తూ నన్ను మమ్మల్ని మీ పరిశుద్ధమైన హస్తములకు అప్పచెప్పుకుంటూ నన్ను నేను తగ్గించుకుంటూ మీ నామమును హెచ్చిస్తూ యేసుక్రీస్తు పావన పరిశుద్ధ ప్రశస్త నామమున బ్రతిమిలాడి అడిగి వేడుకుంటున్నాం తండ్రి, ఆమెన్. ఈరోజు దేవుని వాక్యం చదువుకుందామండి. పరిశుద్ధ గ్రంథం నుండి కీర్తనలు 145వ అధ్యాయము 18వ వచనము చదువుకుందాము. కీర్తనలు పరిశుద్ధ గ్రంథం నుండి కీర్తనలు 145వ అధ్యాయము 18వ వచనము చదువుకుందాము. తనకు మొరపెట్టు వారికందరికీ, తనకు నిజముగా మొరపెట్టు వారికందరికీ యెహోవా సమీపముగా ఉన్నాడు. మరొకసారి చదువుకుందామండి. తనకు మొరపెట్టు వారికందరికీ, తనకు నిజముగా మొరపెట్టు వారికందరికీ యెహోవా సమీపముగా ఉన్నాడు. మనము మానవులము. దేవుడు మనల్ని మానవ రూపంగా మనని ఈ లోకంలో మరి సృజింపజేసినాడు, జన్మింపజేసినాడు. మరి ఈ లోకంలో మనం సమాజంలో బ్రతుకుచున్నామనంటే మనం ఎన్నో సమస్యలకు గురవుతూ ఉంటాం. ఎన్నో సమస్యలు మనకు వస్తూ ఉంటాయి. మరి ఎన్నో ఆపదలు మనకు వస్తూ ఉంటాయి. అలాంటి సమయంలో మనం ఏం చేయాలంటే మన దేవునికి మొరపెట్టాలి. యేసయ్య ఏం పలుకుతున్నాడంటే, తనకు మొరపెట్టు వారికి అందరికీ, మరి యేసయ్యకు మనము ఎంతమంది అయితే మొరపెడుతున్నామో, ఏమని మొరపెడుతున్నామో దేవుడు నిజంగా వింటా అనేసి యేసయ్య పలుకుతున్నాడు. ఏమంటుండంటే, తనకు నిజంగా మొరపెట్టు వారికి అందరికీ యెహోవా సమీపంగా ఉంటాను అనేసి మన యేసయ్య పలుకుతున్నాడు. మరి మనకు సమాజంలో బ్రతుకుచ్చినప్పుడు మనకు ఎన్నో కుటుంబంలో సమస్యలు కానీ, మన బంధువుల సమస్యలు కానీ, లేకుంటే మన పిల్లల సమస్యలు కానీ, లేకుంటే ఆఫీస్లో చేసే ఉద్యోగ పరంగా కానీ, మరి బిజినెస్ పరంగా కానీ, మరి ఎన్నో సమస్యలు మనకు వస్తూ ఉంటాయి. వచ్చినప్పుడు మనం ఎంత మాత్రము చింతించకుండా, బాధపడకుండా మరి యేసయ్య సన్నిధానంలో యేసయ్య పాదాల చెంత పెట్టి మనం ప్రార్థించినట్లయితే తప్పకుండా మనకు వచ్చిన సమస్యను దేవుడు తీసేస్తాననేసి పలుకుతున్నాడు. ఏమంటుండు? తనకు మొరపెట్టు వారికి అందరికీ, తనకు నిజముగా మొరపెట్టు వారందరికీ సమీపంగా ఉంటా అంటున్నాడు. మరి మనకు సమస్యలు వచ్చినప్పుడు మనము ఒకరికి చెప్పుకోలేము. ఒకరికి మనము అయ్యో చెప్పుకుంటే నన్ను ఒకవేళ ఇన్సల్ట్ చేస్తారేమో, బాధిస్తారేమో, అయ్యా వాళ్ళు ఇట్లా కదా, వీళ్ళు ఇట్లా కదా అనేసి, ఈ కుటుంబంలో సమస్యలు కదా అనేసి ఏమైనా హేళన చేస్తారేమో, ఏమైనా బాధపరుస్తారేమో అనేసి మనం ఏం చేస్తామంటే మన హృదయంలో మనమే బాధపడుతూ ఉంటాం, వేదన పడుతూ ఉంటాం. మన తల్లిదండ్రులకు కానీ, మన అక్క చెల్లెళ్ళకు కానీ, మన అన్నదమ్ములకు కానీ, మరి మన తోబుట్టుగులకు కానీ ఎవరికి చెప్పుకోని సమస్యలు మనకు ఒక్కొక్కసారి కలుగుతూ ఉంటాయి. మరి శోధన వల్ల ఒక్కొక్కసారి ఆ రీతిగా జరుగుతూ ఉంటాయి. మరి ఆ రీతిగా జరిగినప్పుడు మనం ఎంత మాత్రం చింతించకూడదు, బాధించకూడదు. మరి యేసయ్య సన్నిధానంలో మొరపెట్టాలి. యేసయ్య ఏమంటున్నాడంటే, తనకు నిజముగా మొరపెట్టు వారందరికీ యెహోవా సమీపంగా ఉంటా అంటున్నాడు. మరి చాలా దగ్గరగా ఉంటా అంటున్నాడు. మనకు సమస్య వచ్చినప్పుడు యేసయ్య, నాకు ఈ సమస్య వచ్చింది ప్రవ్వా, నాకు ఉద్యోగంలో ఈ సమస్య వచ్చింది ప్రవ్వా, నాకు సంతానం లేదు ప్రవ్వా, నాకు సరైన ఇల్లు లేదు ప్రవ్వా, నాకు ఉద్యోగం లేదు ప్రవ్వా, ఇంకా లేకుంటే నేను ప్రయాణమే వెళ్తున్నాను ప్రవ్వా, మన పిల్లల కోసం ప్రవ్వా అని మనం ఏ సమస్య కోసం మనం బాధపడుచున్నామో ఆ సమస్యను తీసుకొచ్చి మన యేసయ్య పాదాల చెంత పెట్టినప్పుడు మనం ప్రార్థిస్తే యేసయ్య ఏమంటున్నాడు? నేను సమీపంగా ఉంటా అనేసి మనతో పలుకుతున్నాడు. మరి మన తోబుట్టులు కానీ, మన చెల్లెలు కానీ, మన అద్దములు ఆ మాట అనగలుగుతారండి? అనలేరు. మనం యేసయ్యకు ప్రార్థన చేసినట్లయితే తప్పకుండా మనకు సహాయాన్ని చేస్తాడు. మరి నేను ఒక ఉదాహరణ మీతో పంచుకోవాలని ఆశపడుతున్నాను. మరి ఒక యవనస్తురాలు, ఒక తల్లి ఇద్దరు కలిసి మరొక ఫంక్షన్కి వెళ్ళినారు. వెళ్ళినప్పుడు ఆ కుమార్తె ఏం చేసిందనంటే, మంచి యవన ప్రాయంలో ఆ కుమార్తె ఉంది. అయితే తల్లి కూతురు ఇద్దరు కలిసి ఆ ఫంక్షన్కి వెళ్ళినారు. అయితే ఆ ఫంక్షన్కి వెళ్ళినప్పుడు ఆ కుమార్తె ఏం చేస్తుందంటే, అన్నీ చక్కగా ఆ ఫంక్షన్ని మనం వెళ్ళినప్పుడు ఎలా ఉంటాయండి, చక్కగా మంచి మంచి లైట్స్ కానీ, మంచి కలర్ఫుల్ ఫ్లవర్స్ కానీ, అందరు మంచి నూతన వస్త్రాలు, అన్ని నగలు, పూలు అన్నీ చక్కగా పెట్టుకొని మనం ఫంక్షన్కి వెళ్తాం కదండి. మామూలుగా వెళ్ళలేము కదా. మామూలుగా వెళ్తే ఏం చేస్తారంటే మనల్ని హేళన చేయడం అలా జరుగుతుంది. కానీ అయితే ఒక ఫంక్షన్కి వీళ్ళు తల్లి కూతురు ఇద్దరు వెళ్ళినారు. అయితే వెళ్ళినప్పుడు ఏం చేస్తుందంటే, ఆ కూతురు ఆ యవనరాలు ఏం చేస్తుందంటే అన్నీ చూసి ఎంతోగానో సంతోషిస్తుందంట. ఆ లైట్స్ కానీ, ఆ అలంకరించిన పూలను కానీ,
వేసుకొచ్చిన నూతన వస్త్రాలు కానీ, వేసుకొచ్చిన నగలు కానీ, వేసుకొచ్చిన పూలను కానీ, ఎవరైతే చక్కగా మంచి మంచి తయారయ్యి వచ్చినారో వాళ్ళందరినీ చూసి ఆ కుమార్తె మరి ఎంతగానో సంతోషిస్తుందంట. చిన్నపిల్లలు ఆడడం కానీ, నవ్వడం ఆ రీతిగా ఆ యవనస్తురాలు అన్నీ చూసి ఎంతగానో సంతోషిస్తూ ఉంది. మరి ఆ కుమార్తె సంతోషించడమే కాకుండా తన తల్లితో పంచుకుంటుంది. మమ్మీ చూడు వాళ్ళు ఎంత బాగున్నారు, ఎంత అమ్మాయి డ్రెస్ ఎంత బాగుంది, ఆ లైట్స్ చూడు మమ్మీ ఎంత చక్కగా ఉన్నాయి, ఆ పూలు చూడు మమ్మీ, ఆ ఫ్లవర్స్ చూడు మమ్మీ ఎంత బాగున్నాయి అనేసి ఒక్కొక్కటి వర్ణించుకుంటా మరి ఆ యవనురాలు ఆ తల్లికి చెప్తా ఉంటే మరి ఆ తల్లి ఏం చేస్తుందంటే, అవును బిడ్డ అని ఆ తల్లి కూడా మరి ఆ కుమార్తెతో ఎంతగానో సంతోషిస్తుందంట. అయితే చూసిన చుట్టుపక్కల వాళ్ళందరూ ఆ కుమార్తెను చూసి హేళన చేస్తున్నారు. ఏంటి ఈ అమ్మాయి ఈరోజు ఈ కొత్తగా చూస్తున్నట్టు, ఈరోజే ఫంక్షన్కి వచ్చిందా, ఈరోజే వీళ్ళని చూస్తుందా, అంత కొత్తగా విచిత్రంగా చేస్తుంది ఏంటి అనేసి చూసిన వాళ్ళంతా హేళనగా ఆ అమ్మాయిని కానీ ఆ తల్లిని కానీ చూస్తున్నారు. మరి చూసినప్పుడు ఆ తల్లి ఎంతగానో బాధపడుతుందంట. చూడండి, మన పిల్లలను వేరే వాళ్ళు ఎవరైనా ఏమన్నానంటే మన తల్లిదండ్రులుగా, మనం పేరెంట్స్గా ఎంతో బాధపడతాం కదండి. మనము మన పిల్లల్ని కొట్టి తిట్టినా కానీ కాసేపైనా ఇంకా మళ్ళీ మనం దగ్గర చెంతకు చేర్చుకుంటాం, అప్పుడు ఆ విషయం వేరు. కానీ బయటి వాళ్ళు మన పిల్లల్ని ఒక చిన్న మాట అన్నా కానీ మనము తట్టుకోలేము. మన మనసుకు ఎంతో బాధ కలుగుతుంది, అది ఎంతో వేదన కలుగుతుంది, అది ఒకరికి చెప్పుకోలేని పరిస్థితి. అయితే ఆ కుమార్తె తన తల్లితో చెప్పినప్పుడు ఆ తల్లి మరి ఎవరైతే హేళన చేస్తున్నారో వారిని చూసి ఆ తల్లి మరి ఎంతగానో బాధపడిందంట. మరి యేసయ్యకు మొరపెట్టిందంట, యేసయ్య మరి నా కుమార్తెను చూసి, మరి నన్ను చూసి, మరి నా బిడ్డ సంతోషిస్తూ ఉంటే, వాటిని అన్ని చూసి ఆనందిస్తూ ఉంటే మరి వీళ్ళందరూ చూసి హేళన చేస్తున్నారు ప్రభువా అనేసి ఆ తల్లి యేసయ్యకు మొరపెట్టిందంట. మొరపెట్టినప్పుడు యేసయ్య ఆ తల్లితో మాట్లాడినాడు, నువ్వు ఎంత మాత్రం చింతించకు, నువ్వు ఎంత మాత్రం బాధించకు, వారు మనుషులు, నేను హేళన చేయలేదు, దేవుడు నీకు తోడుగా ఉన్నాడు అనేసి అన్నప్పుడు ఆ తల్లి ఏం చేసిందంటే వాళ్లకు, నా కుమార్తెను చూసి మీరు ఎంత మాత్రం హేళన చేయకూడదండి, ఎందుకంటే నా కుమార్తెకు పుట్టినప్పటి నుండి కళ్ళు లేవు, కంటి చూపు లేదు నా కుమార్తెకు. మరి ఈ మధ్యలో నేను ఆ కుమార్తెకు ఆపరేషన్ చేయించాను. మరి నా కుమార్తె అన్నీ ఇప్పుడు ఈ సమయంలో చూడగలుగుతూ ఉంది, అన్ని వింతగా చక్కగా చూసి సంతోషించగలుగుతూ ఉంది అని ఆ మాట చెప్పినప్పుడు మరి వాళ్ళందరూ ఎంతో ఆశ్చర్యపడినారంట. మరి మేము అన్యాయంగా హేళన చేసినామే అని వాళ్ళు బాధపడ్డారంట. చూడండి, మరి ఈ రీతిగా బాధపడ్డప్పుడు మనం యేసయ్య సన్నిధానంలో మరి ఆ బాధను, ఆ చింతను తీసుకొచ్చి యేసయ్య పాదాల చింత పెట్టినప్పుడు దేవుడు మన కన్నీటిని తుడుస్తాడు, మన బాధను తీసివేస్తాడు, మన వేదనను తీసివేస్తాడు. ఏమంటుండు, తనకు నిజంగా మొరిపెట్టు వారందరికీ నేను సమీపంగా ఉంటాననేసి అంటున్నాడు. మన బాధ ఎవరికి చెప్పుకోకూడదు, ఎవరికి చెప్పినా ఏమి లాభం లేదు కదనండి. యెహోవాను నమ్ముకుంట కంటే, మనుషులు నమ్ముకుంట కంటే యెహోవాను ఆశ్రయించడం మేలని మన పరిశుద్ధమైన వాక్యం సెలవిస్తుంది. కాబట్టి మనకి ఏ బాధ, ఏ చింత వచ్చినా యేసయ్య పాదాల చింత పెట్టి ప్రార్థించినప్పుడు దేవుడు తప్పకుండా మనకు సమీపంగా, దగ్గరగా ఉండి మన బాధలన్నీ తీసివేస్తాడు. ఈ వాక్యాన్ని దేవుడు మన ఆత్మల నిమిత్తమై దీవించునుగాక. ఆమేన్.